ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి దేవా ఎదురు చూస్తున్న మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటాము. ఎందుకంటే శరీరము చేత మనము ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను మనం ఏ విధంగా ఆలోచన చేస్తామంటే శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాము. శరీర స్వభావముతో ఆలోచన చేస్తూ ఉంటాము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అయితే మనము ఎవరి మీద ఆనుకోవాలి అంటే మనము శాంతి కలిగిన వారిగా, మనము నెమ్మది కలిగిన కుటుంబాలలో జీవించాలి అంటే మనము ఎవరి మీద ఆనుకుని జీవించాలి అంటే దేవుని మీద ఆనుకుని జీవించాలి. ఎవరమైతే ఆయన మీద ఆనుకుని జీవిస్తామో, ఆయనను ఆశ్రయించి జీవిస్తామో వారిని ఏ విధంగా చేస్తానంటున్నాడంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో నీకు శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నావు? నీ వ్యాపారము విషయంలోన, ఉద్యోగము విషయంలోన, ఆత్మీయ జీవితంలోన, ఆర్థిక సమస్యల్లోన, ఏ విషయంలో శాంతి లేక, నెమ్మది లేక తల్లడిల్లిపోతూ ఉన్నావు? ఆయా మార్గాలు అన్వేషణ చేస్తూ ఉన్నావు. ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. మనము చాలాసార్లు ఇతరుల మీద ఆనుకుని జీవిస్తూ ఉంటాం. ఇతరుల మీద ఆనుకుని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. నీవు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. మనము ఆయన మనస్సు మీద ఆనుకున్నప్పుడు అనగా ఆయన మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట యందు నమ్మకం ఉంచినప్పుడు, మన మనస్సులో ఆయన మాటలు ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే సంపూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము చాలా సందర్భాలలో మన ఆలోచనల మీద ఆధారపడుతూ ఉంటాం. మనం శరీరానుసారంగా వాటిని చూస్తూ ఉంటాం. శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాం. మన శరీర కోర్కెల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది జరగదు అని మన మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి చెప్తూ ఉంటాయి. కాబట్టి మన పరిస్థితుల వైపు చూసి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. మనము మన పరిస్థితుల మీద ఆనుకుని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. మనము మన శరీర ఆలోచనల మీద ఆనుకుని ఆలోచన చేస్తూ ఉన్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా మీద ఆనుకో. దేవునామానికి మహిమ కలుగునుగాక. నా మీద ఆనుకో, నేను నిన్నేం చేస్తాను? పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద ఆనుకోండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ ఉంటాను. ఈ లోకంలో పరిస్థితులను చూసి ఆలోచించొద్దు. ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మనము ఆలోచన చేయొద్దు గానీ, దేవుని మనస్సు మీద ఆనుకుని, దేవుని వాక్యము మీద ఆనుకుని, దేవుని మాట మీద ఆనుకుని మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో శాంతి లేకుండా ఉన్నావు, ఏ విషయంలో సమాధానం లేకుండా ఉన్నావు, అయితే నీకు ఒక మంచి మాట చెప్పనా? మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని పూర్ణ
పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో దేవా తండ్రి ప్రభు, ఎవరైతే దేవా తండ్రి ప్రభు శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారో, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారో, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావో దేవా తండ్రి, వారి గురించి నువ్వు మాట్లాడావు. అవును ప్రభా, దేవా తండ్రి, మా జీవితంలో ఉన్నటువంటి అశాంతి నుంచి దేవా పూర్ణ శాంతి గలవానిగా మమ్మల్ని నడిపించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయమని, శాంతి కలిగినటువంటి మార్గములను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.